స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం అంటే ఒక పెద్ద జర్నీ చేసినట్లే, పెద్ద యుద్ధం చేసినట్టే. ఈ జర్నీలో ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి, ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. ఇందులో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు, అలా అని అసాధ్యమూ కాదు. సాధారణంగా చదువులు పూర్తయ్యాకే ఉద్యోగాలు వస్తాయి, ఆ తర్వాతే డబ్బులు సంపాదించడం మొదలు పెడతాం. కానీ స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వెనువెంటనే అతివేగంగా డబ్బులు వచ్చేయాలని ఆశిస్తాం. ఈ సైకాలజీ కరెక్ట్ కాదు. ఇందులో డబ్బులు సంపాదించాలంటే కొంచెం ఓర్పు, సహనం ఉండాలి. వారెన్ బఫెట్, రాకేష్ ఝుంఝున్వాలా లాగా భారీగా సంపద సృష్టించుకోవాలంటే ముందు జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానం అనేది ఎక్కువ శాతం బుక్స్ ద్వారా, ఆర్టికల్స్ ద్వారా, వీడియోస్ ద్వారా వస్తుంది. వారెన్ బఫెట్ గురువుల్లో ఒకరైన ఫిలిప్ ఫిషర్ రాసిన గొప్ప పుస్తకం కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 1958లోనే నేటి తరానికి ఉపయోగపడే విధంగా ఫిషర్ ఈ బుక్ రాశారు. వారెన్ బఫెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్స్లో ఇది కూడా ఒకటి. హై క్వాలిటీ కంపెనీస్ని ఎలా గుర్తించాలి, గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ని ఎలా కనిపెట్టాలో వివరిస్తూ కొన్ని టెక్నిక్స్ను ఆయన ఇందులో వివరించారు. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి. స్కటిల్ బట్ మెథడ్. ఈ బుక్లో ఫిషర్ ఒక సరికొత్త పదాన్ని ప్రవేశపెట్టారు, అదే స్కటిల్ బట్. దీని అసలు అర్థం రూమర్స్ లేదా గాసిప్స్, కానీ ఇన్వెస్టింగ్లో దీని అర్థం వేరు. ఒక కంపెనీలో పనిచేసే వివిధ వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరించే పద్ధతిని స్కటిల్ బట్ మెథడ్ అంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, యాన్యువల్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మ్యాగజైన్స్లో కూడా కంపెనీ గురించి తెలుసుకోవచ్చు కదా, మళ్ళీ అందులో పనిచేసే వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని. కానీ ఒక విషయాన్ని గమనించాలి, పబ్లిక్గా అందరికీ అందుబాటులో ఉండే ఇన్ఫర్మేషన్కు మించి అందులోని వ్యక్తులతో మాట్లాడితే వచ్చే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మన డెసిషన్ మేకింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఫిషర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది కొనాలా వద్దా అనే దానికి ఈ పద్ధతిని ఉపయోగించి నిర్ణయం తీసుకునేవారట. ఈ రోజుల్లో మనం అంతా ఆన్లైన్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక సాధారణ ఇన్వెస్టర్స్కి ఇలా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం సాధ్యం కాకపోవచ్చు. కనీసం మేనేజ్మెంట్ ఇచ్చే ఇంటర్వ్యూస్ చూడడం, వారిని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం ద్వారా కొంతవరకైనా మీకు ఒక అంచనా వస్తుంది. వాట్ టు బై. ఒక స్టాక్ కొనేటప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసుకుంటే దాన్ని అమ్మాల్సిన అవసరమే రాదని ఫిషర్ అంటారు. అందుకే ఒక స్టాక్ కొనే ముందు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో అని ఆయన ఇందులో వివరించారు. అవేంటంటే, కొన్ని సంవత్సరాలకైనా కంపెనీకి తన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ యొక్క సేల్స్ని పెంచుకునే సామర్థ్యం ఉందా, ఒక ప్రోడక్ట్ని జనం విపరీతంగా కొంటున్నప్పుడు జనం టేస్ట్కి తగ్గట్లు ఆ ప్రోడక్ట్ని ఇంకా డెవలప్ చేయాలనే ఆశయంతో కంపెనీ ముందుకు వెళ్తుందా, తన కాంపిటీటర్స్తో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ బాగానే మెయింటైన్ చేస్తుందా, ఆ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేయడానికి కంపెనీ ఎటువంటి విధానాలను అనుసరిస్తుంది, అంటే సరైన పద్ధతిలోనే కంపెనీ గ్రో అవుతుందా లేదంటే పొలిటికల్ హెల్ప్తో గ్రో అవుతుందా అనేది చూసుకోవాలి. ఆ కంపెనీలో పనిచేసే వర్కర్స్తో కంపెనీ మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తుందా, ఆ కంపెనీ నడిపే వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, కంపెనీ మేనేజ్మెంట్ నష్టాలు వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్తో మీటింగ్ అరేంజ్ చేస్తుందా, కంపెనీ యొక్క కాస్ట్ అనాలిసిస్, అకౌంటింగ్ కంట్రోల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇటువంటి విషయాలను ఎంక్వైరీ చేస్తే దానికి వచ్చే సమాధానాలు బట్టి ఆ స్టాక్ కొనాలా వద్దా అనేది మీకే అర్థమవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు ఈ 5 ఫ్యాక్టర్స్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. అవేంటంటే ఎకనామిక్ డిప్రెషన్, గవర్నమెంట్ యాటిట్యూడ్, టెక్నాలజీ, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్. ఈ 5 ఫ్యాక్టర్స్ని తట్టుకొని నిలబడగలే కంపెనీ అనిపిస్తేనే మీరు డెసిషన్ తీసుకోండి. వెన్ టు సెల్. చాలామంది తమ పర్సనల్ అవసరాల కోసం లైక్ మ్యారేజ్, ఫ్యామిలీ ఎమర్జెన్సీ, హయ్యర్ ఎడ్యుకేషన్ లేక మరి ఏదైనా అవసరం కోసం తమ స్టాక్స్ అమ్మేస్తూ ఉంటారు. అలాంటి అవసరాలు కాకుండా మరే ఇతర సందర్భాల్లో స్టాక్స్ని అమ్మవచ్చో ఫిషర్ మనకు తెలియచేస్తారు. వెన్ యూ మేక్ బ్యాడ్ డిసిషన్. తప్పులు చేయడం మానవ సహజం, కానీ మనం తప్పు చేశామని అంగీకరించే తత్వం చాలా మందిలో ఉండదు. పొరపాటున ఒక రాంగ్ స్టాక్ కొంటే దాన్ని అమ్మడానికి మనసు ఒప్పుకోదు, కానీ తప్పదు. ఇలాంటి డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, కఠినంగా ఉండాలి. నష్టం పెరుగుతుంది అని తెలిసినప్పుడు దాన్ని వెంటనే అమ్మేవేయాలి. నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. డబ్బులు ఊరికే రావు కదా. వెన్ బయింగ్ రీజన్స్ ఫెయిల్. మీరు కొనేటప్పుడు ఏవైతే కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయో కొన్న తర్వాత కంపెనీ ఆ కండిషన్లో ఫెయిల్ అయితే ఆ స్టాక్ అమ్మే టైం వచ్చిందని అర్థం. బెటర్ ఆపర్చునిటీ.
మీరు ఒక స్టాక్ కొన్న తర్వాత అంతకంటే మంచి కంపెనీ కనిపిస్తే ఉన్నది అమ్మేసి ఆ మంచి స్టాక్ కొనేయండి. ఇది రేర్గా జరుగుతుంది. ఫిషర్ చెప్పిన ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని కరెక్ట్ స్టాక్స్ కొన్నవారికి అమ్మే అవసరం ఉండదు. వారెన్ బఫెట్ కూడా ఇదే ప్రాసెస్ను ఉపయోగించి కోకోకోలా స్టాక్స్ కొన్నారు. ఇప్పటి వరకు దాన్ని అమ్మవలసిన అవసరం రాలేదు. డోంట్స్ ఫర్ ఇన్వెస్టర్స్. డోంట్ బై యంగ్ కంపెనీస్. ఇప్పుడే మొదలుపెట్టిన కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదని ఫిషర్ చెప్తున్నారు. ఎందుకంటే అవి త్వరగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. 2000 సంవత్సరంలో .com బబుల్ వచ్చింది. దాదాపు 90% కంపెనీలు మూతపడ్డాయి. అలా అని స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయొద్దని ఫిషర్ చెప్పట్లేదు. డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటేనే వాటిలో ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఉద్దేశం. 2002లో నెట్ఫ్లిక్స్ స్టాక్ కొన్నవారికి 15 సంవత్సరాల తర్వాత 10,000 రెట్లు లాభం వచ్చింది. కానీ 2001, 2002 ఆ సమయంలో రిస్క్ చేయడం, ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ప్రిడిక్షన్ అదృష్టం బట్టే ఉంటుంది. డోంట్ రిలై ఆన్ PE రేషియో. ఒక కంపెనీ PE రేషియో మీదే ఆధారపడి స్టాక్స్ కొనకూడదు. ఆ కంపెనీ నేచర్ని అర్థం చేసుకోవాలి. డోంట్ రిలై ఆన్ యాన్యువల్ రిపోర్ట్. యాన్యువల్ రిపోర్ట్ చూడడానికి బాగుందని స్టాక్స్ కొనకూడదు. అది బాగుండేలా చూడడమే మేనేజ్మెంట్ పని. అందులో వారు చేసే అకౌంటింగ్ డెసిషన్స్ని చూడాలి. డోంట్ డూ ఓవర్ డైవర్సిఫికేషన్. అన్ని గుడ్లు ఒకే చోట పెట్టకూడదు అంటే 10 గుడ్లు 10 చోట్ల పెట్టమని కాదు. డైవర్సిఫికేషన్ చెయ్యాలంటే ఈ 2 రూల్స్ గుర్తుంచుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్లో 20% మించి ఒక కంపెనీలో పెట్టకండి. మీ ఇన్వెస్ట్మెంట్లో 5% మించి హై రిస్క్ ఉన్న కంపెనీస్లో పెట్టకండి. అంటే మీ వద్ద 100 రూపాయలుంటే 20 రూపాయలకు మించి ఒకే కంపెనీలో పెట్టొద్దు. అలాగే 5 రూపాయలకు మించి హై రిస్క్ కంపెనీలో పెట్టకూడదు. డోంట్ ఫాలో ద క్రౌడ్. రూమర్స్ని బేస్ చేసుకుని ఫ్రెండ్స్ అడ్వైజ్ ఇచ్చారని లేదంటే ఎవరో యూట్యూబర్ చెప్పారని గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదు. మీ వంతు రీసెర్చ్ చేశాకే పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే డబ్బులు పోయాక ఎవరి మీద నింద వేసినా వెనక్కి రావు కదా. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. వీళ్ళెవరంటే పెట్టుబడి పెడతారు, లాభం రాకపోయినా పర్లేదు కానీ నష్టం మాత్రం రాకూడదని అనుకునే వారిని కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఇటువంటి ఇన్వెస్టర్స్ చూడాల్సిన 4 విషయాలు ఏంటంటే లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. తక్కువ ఖర్చుతో ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. వాళ్ళకి అడిషనల్ క్యాపిటల్ అవసరం ఉండదు. అలాగే అప్పు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి కంపెనీలే రెసెషన్ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ డైరెక్ట్గా వస్తువులను కొని డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్మేస్తుంది. అలా చాలా వరకు ఖర్చులను నియంత్రించగలుగుతుంది. స్ట్రాంగ్ మార్కెట్ ఆర్గనైజేషన్. బయట కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారో వాళ్ళ టేస్ట్కు తగ్గట్లు ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ అందించగలగాలి. మార్పులు చేయడమే కాకుండా ఆ మార్పు తెచ్చామని కస్టమర్స్ దృష్టికి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్. మొదట్లో అమెజాన్ కేవలం కొన్ని సర్వీసెస్ మాత్రమే అందించేది. కానీ ఇప్పుడు మ్యూజిక్, మూవీస్ ఇలా ఎన్నో రకాలుగా తన సేవలు విస్తరించింది మరియు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా తాము తెచ్చిన మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అవుట్ స్టాండింగ్ రీసెర్చ్. ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా సర్వైవ్ అవ్వాలంటే R&D టీం బలమైనది అయి ఉండాలి. డైరెక్ట్గా కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి అని తెలుసుకోగలిగేది కేవలం ఈ R&D టీం మాత్రమే. ఫైనాన్షియల్ స్కిల్స్. కంపెనీలో పనిచేసే పై అధికారులకు కేవలం ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి అవసరమైన ఖర్చుల గురించి మాత్రమే కాదు, రీసెర్చ్కి ఎంత అవుతుంది, డిస్ట్రిబ్యూషన్కి ఎంత అవుతుంది, అడ్వర్టైజ్మెంట్కి ఎంత అవుతుంది అని ప్రతి చిన్న విషయం కూడా క్షుణ్ణంగా తెలియాలి. అటువంటి వ్యక్తుల వల్లే కంపెనీలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ 4 అంశాలను కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. ఈ చాప్టర్లో రచయిత తన కంపెనీ ఫిషర్ అండ్ కో గురించి మరియు దాని ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ గురించి వివరిస్తారు. ఆయన దృష్టిలో ప్రతి కంపెనీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ అనేది కొంతకాలం అది మార్కెట్లో నిలదొక్కున్న తర్వాత డెవలప్ అవుతుంది. అలాగే తన కాంపిటేటర్స్ యొక్క సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా ఫిలాసఫీ డెవలప్ అవుతుందని ఆయన అంటారు. ఫుడ్ మిషనరీ కార్పొరేషన్ అనే సంస్థని ఆయన రోల్ మోడల్గా తీసుకోవాలని అంటారు. ఎందుకంటే అది చిన్న కంపెనీ అయినా కూడా ఎఫిషియంట్ మేనేజ్మెంట్, గుడ్ ప్రొడక్ట్ లైన్, మంచి రీసెర్చ్ టీమ్ ఉండడం వల్ల అది సక్సెస్ఫుల్ కంపెనీగా నిలబడింది. ఆయన 3-year రూల్ని ఫాలో అవుతారు. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టిన తర్వాత అది మంచి కంపెనీయా చెడ్డ కంపెనీయా అని తెలియడానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుందని ఆయన అంటారు. ఆఖరిగా
ఆయన ఇచ్చే సలహా ఏంటంటే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా అండర్ వాల్యూడ్ స్టాక్స్ నుంచే వస్తాయి. అలాంటి వాటిని గుర్తించడానికి నిరంతరం అలర్ట్గా ఉండాలని చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి ఇందులో చెప్పిన కీ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. ఒక స్టాక్ కొనే ముందు రచయిత ఇందులో చెప్పిన 8 కీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. మీరు కొన్న స్టాక్ గనుక మీరు అనుకున్న విధంగా లేకపోతే వెంటనే బయటకు రావడం మంచిది. తప్పులు చేయడం మానవ సహజం. ఆ తప్పును అంగీకరించి ఆ తప్పు నుంచి నేర్చుకున్నవాడే బెటర్ ఇన్వెస్టర్ అవుతాడు. గుంపుని ఫాలో అవ్వకండి. మీ జడ్జిమెంట్ కరెక్ట్ అని మీరు గట్టిగా నమ్మితే దానికే కట్టుబడి ఉండండి. కష్టపడే తత్వం, నిజాయితీ, ఆర్థిక జ్ఞానం ఉన్నవారు ఎప్పటికైనా స్టాక్ మార్కెట్లో మంచి ఫలితాలు అందుకుంటారు. డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటేనే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే అవి సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.